ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు కాకపుట్టిస్తున్నాయి. ఓవైపు పార్టీ ప్రచారాలతో, మరోవైపు పోలీసుల తనిఖీలతో రాష్ట్రంలో ఎన్నికల హిట్ మొదలైంది. ఈ క్రమంలోనే ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వాహనాల పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల వేళ నేతలు ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మద్యం, నగదు అక్రమంగా తరలించే అవకాశం ఉండటంతో టోల్ ప్లాజాలతో పాటుగా శివారు ప్రాంతాల్లో కూడా పోలీసులు పికెటింగ్లను ఏర్పాటు చేశారు. మరో 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా ఓ వాహనంలో తరలిస్తున్న 5,12,91,000 రూపాయలను స్వాధీనం చేసుకుని 6గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిల్లకూరు, గూడూరు రూరల్, టౌన్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు 3 బృందాలను పట్టుకున్నారు. విజయవాడ నుంచి చెన్నైకి నగదు తీసుకెళ్తున్నట్లు నిందితులు వెల్లడించారని డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. పట్టుబడిన నగదును ఐటీ శాఖకు పోలీసులు అప్పగించారు. పట్టుబడిన సాయికృష్ణ, శ్రీధర్, రవి, లక్ష్మణరావు, అనిల్ కుమార్, సూర్యనారాయణ మూర్తిలను అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా నిన్న ఒక్కరోజు నిర్వహించిన తనిఖీలలో తిరుపతి, నెల్లూరు జిల్లాలో కలిసి 12.35 కోట్ల రూపాయల నగదును పట్టుకున్నట్లు పోలీసులు అధికారులు తెలిపారు. కాగా ఆ నగదును సరైన ధృవపత్రాలు లేకపోవడంతో ఆ నగదును సీజ్ చేసినట్లు వారు వెల్లడించారు. అయితే పార్టీలు నిర్వహిస్తున్న సభలకు ప్రజలు హాజరు కావాలన్నా, రానున్న ఎన్నికల్లో ఓట్లు పడాలన్నా నోటితో కాదు నోటుతో అడగాలి అనే ఫినామినా రాజకీయ నేతలదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎవరు ఎన్ని నోట్లు ఇస్తారు అనే దానిపైన విజయం ఆధారపడి ఉంటుందన్న నమ్మకంతో రాజకీయ నేతలు అడుగులేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మా డీజీపీ గారు, మా డిఐజీ గారు, మా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మా పోలీస్ సిబ్బంది అందరూ వెహికల్స్ చెక్ చేయడం కానీ, ఐడిపిఎల్ కానీ ఏదైనా అక్రమంగా కానీ రవాణా అవుతున్న ఉద్దేశంతో మొత్తం చెక్ చేయమని చెప్పి ఆదేశించడమైంది. దాని ప్రకారం రేపల్లె మన గూడూరు రూరల్ సిఐ గారు, గూడూరు 1 టౌన్ సిఐ గారు, అలాగే ఎస్ఐలు చిల్లకూరు ఎస్ఐ గారు, గూడూరు రూరల్ ఎస్ఐ గారు వీరందరూ కూడా వెహికల్ చెక్ చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో రాత్రి ఏకుందాం అనగా ఈరోజు అనగా 1వ తారీఖు ఫిబ్రవరి 1వ తారీఖు బైపాస్ రోడ్లో 3 వ్యక్తుల దగ్గర 3,67,41,4180 రూపాయలు, అలాగే 3 గ్రూపులుగా మా సీఏ గారు పట్టుకోవడం జరిగింది, మా ఎస్ఐలు పట్టుకోవడం జరిగింది. మొత్తం కలిపి టోటల్గా 5,12,91,000 3 బ్యాచెస్ దగ్గర నుంచి అనుమానాస్పదంగా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు మనం సరియైన మనకి సమాధానం అడిగిన దానికి వాడు సరియైన సమాధానం చెప్పకుండా ఉన్నందువలన దాన్ని అనుమానాస్పదంగా ఉన్నందువల్ల సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మన చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 3,67,41,180 రూపాయలు, అలాగే గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 95,50,000 రూపాయలు, అలాగే గూడూరు టౌన్ పరిధిలో 50 లక్షల రూపాయలు, మొత్తం టోటల్గా